హైదరాబాద్ నుండి ఫుకెట్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. థాయిలాండ్‌లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుండగా విమానం ముందు చక్రం ఊడిపోయింది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకటన ప్రకారం ఎయిర్ ఇండియాకు చెందిన ఏఎక్స్ బి938 బోయింగ్ 737-800 ఎక్స్‌ప్రెస్ విమానం 131 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుండి బయలుదేరింది. బుధవారం ఉదయం 11:40 ఫుకెట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. అయితే సరిగ్గా ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం ముందు టైర్ సాంకేతిక సమస్య కారణంగా ఊడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే అలర్ట్ అయిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని విమానంలోని ప్రయాణికులు అందరినీ సేఫ్‌గా టెర్మినల్‌లోకి తరలించింది. ఇందుకు సహకరించిన ఫుకెట్ విమానాశ్రయ అధికారులకు వారి సహకారానికి ఎయిర్‌లైన్ ధన్యవాదాలు తెలిపింది. అయితే ప్రాథమిక తనిఖీల్లో విమాన హార్డ్ ల్యాండింగ్ కావడం వల్ల నోస్ వీల్ దెబ్బతింటుంది అని తెలిపింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఫుకెట్ విమానాశ్రయం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తాత్కాలిక రన్వేని మూసివేసింది. అలాగే ఫుకెట్ ల్యాండ్ కావాల్సిన అన్ని విమానాలు ప్రత్యామ్నాయ విమానాశ్రయాలకు ఉపయోగించుకోవాలని ప్రకటన జారీ చేసింది.